రాముణ్ణి చూసిన జనకుడు ఎందుకంత ఆశ్చర్యపోయాడు? ఆ చూపులోనే సీతారాముల భవిష్యత్తు దాగుందా? మిథిలా నగరంలో జనక మహారాజు యజ్ఞం ఘనంగా జరుగుతోంది. అక్కడికి మహర్షి విశ్వామిత్రుడు రావడంతో జనకుడు ఎంతో భక్తితో ఆయనను ఆహ్వానించాడు. అర్ఘ్యం పాద్యం సమర్పించి విశ్వామిత్రుడికి గౌరవంగా ఆసనమిచ్చాడు. విశ్వామిత్రుడు కూడా అక్కడున్న ఋషులు, పురోహితులు, మంత్రులను కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు జనకుడు వినయంగా అన్నాడు, ఓ మహర్షి, మీరు మా యజ్ఞానికి రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. మీ దర్శనంతో ఈ యజ్ఞం సఫలమైంది. ఇంకా 12 రోజుల్లో యజ్ఞం పూర్తవుతుంది. అప్పుడు దేవతలు తమ హవిర్భాగాలను స్వీకరించడానికి వస్తారు. అంతలో జనకుడి చూపు రామలక్ష్మణుల మీద పడింది. వారి తేజస్సు చూసి ఆశ్చర్యపోయిన జనకుడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు, ఓ మహర్షి, ఈ రాజకుమారులు ఎవరు?